Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక అమేధి రాయ్బరేలీలో కాంగ్రెస్ పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎవరు పోటీ చేస్తున్నారు అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అమేధి రాయ్బరేలీ స్థానాల్లో ప్రియాంక, రాహుల్ గాంధీ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ రెండు స్థానాల్లో ఎవరు పోటీకి దిగుతారన్న విషయంపై కాసేపట్లో తుది నిర్ణయం తీసుకోనుంది ఏఐసీసీ. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, అమేథీ రాయ్బరేలీ స్థానాల్లో ఎవరు మొగ్గు చూపుతున్నారు పోటీకి? మరోవైపు ప్రియాంక, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు ఖచ్చితంగా అక్కడ నామినేషన్ వేయనున్నారా? ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అమేధీ రాయ్బరేలీలో ఖచ్చితంగా ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో కూడా వీళ్ళిద్దరి పేర్లను నామినేట్ చేయడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. డెసిషన్ ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే దగ్గర ఉంది, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. ఖచ్చితంగా ఈ సాయంత్రానికి వీళ్ళిద్దరి పేర్లను ప్రకటిస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆల్రెడీ అమేధీ అనే కానీ రాయ్బరేలీ కానీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. 1960 నుంచి కూడా గాంధీ నెహ్రూ కుటుంబానికి అమేధీ రాయ్బరేలీ కంచుకోటగా ఉన్నాయి. ఇటు ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అట్లా 1960 నుంచి కూడా అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు, గెలుస్తూ వస్తున్నారు. బీజేపీకి అలాగే మోదీకి గుజరాత్ ఎలా గుర్తొస్తుందో కాంగ్రెస్ పార్టీ అంటే అమేధీ రాయ్బరేలీ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీ అమేధీ నుంచి ప్రియాంక గాంధీని రాయ్బరేలీ నుంచి పోటీలోకి దింపాలని ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇద్దరు కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అనేది కాస్త సస్పెన్స్గా కొనసాగుతుంది. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి నామినేషన్ వేశారు రాహుల్ గాంధీ, అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కాబట్టి దేశం మొత్తం కూడా ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. చాలా టైట్ షెడ్యూల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆల్రెడీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్లో దానికి సంబంధించిన క్యాంపెయినింగ్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా అమేధీ అండ్ రాయ్బరేలీకి సంబంధించి ఖచ్చితంగా గాంధీ కుటుంబం మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తుందని చెప్తున్నారు. 2004 నుంచి 2019 వరకు కూడా రాహుల్ గాంధీ అక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు. కానీ 2019లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోవడంతో అక్కడ బీజేపీ దాన్ని కొంచెం క్యాప్చర్ చేసిందని చెప్పాలి. ఈసారి అమేధీ నుంచి మరోసారి రాహుల్ని నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. స్మృతి ఇరానీ కూడా రాహుల్కి ఛాలెంజ్ విసిరింది. దమ్ముంటే అమేధీ నుంచి మరోసారి ఎన్నికల్లో నిలబడాలి అంటూ బీజేపీ తరఫు నుంచి ఛాలెంజ్ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా అమేధీ రాయ్బరేలీ సీట్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ రాహుల్ అలాగే ప్రియాంక గాంధీ అమేధీ రాయ్బరేలీ నుంచి పోటీలో ఆల్మోస్ట్గా ఉంటారనే సమాచారం వినిపిస్తున్నా కూడా అఫీషియల్గా అనౌన్స్ కావాల్సి ఉంది. దీనికి డిలే గల కారణాలు ఏంటి అనేది కూడా పలు రకాలుగా చర్చలైతే కొనసాగుతున్నాయి. నిన్న జైరాం రమేష్ జనరల్ సెక్రటరీ ఏఐసీసీ మీడియాతో మాట్లాడుతూ మా డెసిషన్ ఆల్రెడీ మేము డిక్లేర్ చేసి సిఈసీలో నిర్ణయించి మల్లికార్జున్ ఖర్గే దగ్గర ఉంచాము. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు అమేధీ రాయ్బరేలీకి సంబంధించిన రాహుల్ అలాగే ప్రియాంక పేర్లను ప్రకటిస్తారని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. 5th ఫేజ్లో మే 20 తారీఖున అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఈరోజు అలాగే రేపటితో నామినేషన్లు ముగిసిపోతాయి కాబట్టి రేపు 11 గంటల లోపుగా నామినేషన్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రమే అక్కడ వాళ్ళ పేర్లను ప్రతిపాదిస్తారని తెలుస్తుంది. అలాగే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్వాదీ పార్టీగా కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్న బలమైన పార్టీ అక్కడ ఉత్తరప్రదేశ్లో అన్ని క్యాండిడేట్లను అనౌన్స్ చేసింది తప్పితే అమేధీ రాయ్బరేలీ మాత్రమే హోల్డ్లో ఉంచింది. ఎందుకంటే అమేధీ కానీ రాయ్బరేలీ కానీ రాహుల్కి, ప్రియాంక గాంధీకి వదిలేయాలని నిర్ణయించింది. వారి పేర్లనే ఖచ్చితంగా ప్రతిపాదిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనా మరికొన్ని గంటల్లో అమేధీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటారా లేదా అనే విషయం మీద క్లారిటీ రాబోతుంది. ఆల్మోస్ట్గా ఉంటారని కాంగ్రెస్ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.